సమంత. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంతకి స్వేచ్ఛ బాగా ఎక్కువగానే కనిపిస్తోంది. ఎందుకంటే అంతకుముందు వరకు చాలా డీసెంట్, క్లాసీ రోల్స్‌లో కనిపించిన సమంత ఉన్నట్టుండి బాలీవుడ్ హీరోయిన్‌లను సైతం మించిపోయేటువంటి భారీ అంగప్రదర్శన చేసేస్తోంది. మొత్తానికి ఆమె స్కిన్ షోస్‌ని చూసి దిక్కు లేకుండా పోయేటటువంటి మరి అభిమానులు సైతం మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్నాం అనేటట్టుగా కొత్త పుంతలు తొక్కిస్తోంది ఈ సమాంత. అనారోగ్యంతో ఉన్నానని చెప్పినా ఆమెడి అందాల ప్రదర్శనకి అస్సలు అడ్రస్ అంటూ మనం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. టాలీవుడ్‌నే కాదు, బాలీవుడ్‌ని కూడా మాయ చేసి పడేసింది తన స్టంట్స్‌తో. సో, సామ్ టాలీవుడ్‌లో ఒక టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సో, ఇటీవల అనారోగ్యంతో సినిమాలకైతే గ్యాప్ ఇచ్చింది గానీ, ఫోటోలకు మాత్రం అస్సలు గ్యాప్ లేదు. తన సోషల్ మీడియాతో మంచిగానే సంపాదిస్తూ అందరినీ ఖుషి చేసేస్తోంది. ఆధ్యాత్మిక జర్నీని చేస్తోంది, ఆలయాలు సందర్శిస్తోంది. మెడిటేషన్, ధ్యానం వంటి వాటితో కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతోందట. ఇదే సమయంలో తన అభిమానులకి టచ్‌లో ఉంటూ గ్లామర్ ఫోటోస్‌తో పిచ్చెక్కిస్తోంది. సినిమాలకి దూరమై సినిమా చుట్టూనే ఉంటోంది. ఏదో రకంగా అభిమానులు అలరిస్తోంది. తాజాగా ఆమె తన ఫోటోస్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సో, ప్రస్తుతం బాత్రూమ్‌లో దిగిన ఫోటోస్‌ని షేర్ చేసింది సమంత. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి మత్తెక్కించే పోజులిచ్చింది. బాత్రూమ్‌లో పిచ్చెక్కించే లుక్స్‌తో ఇంటర్నెట్ అటెన్షన్ తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అందరి దృష్టి తన వైపుకే వెళ్ళేట్టుగా ఉంది. ఇందులో ఆమె అన్‌బాదర్డ్ అని పేర్కొంది. సో, బాత్రూమ్‌లో ఉన్న తనకి ఇబ్బంది లేదని, ఇబ్బంది పడను అంటూ పేర్కొంది. దీనికి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఆమె మేకప్ ఆర్టిస్ట్ ప్రీతం జుగల్కర్ కూడా స్పందించడం విశేషం. ఆమె వైట్ లవ్ ఎమోజిల్ని పంచుకోవడం ఆసక్తికరమైనటువంటి మరి ఇంట్రెస్ట్‌ని రేకెత్తిస్తోంది. దీంతో పాటు మరో నెటిజన్ కూడా స్పందిస్తూ మరి ఎంతో చక్కగా ఫైరింగ్ ఎమోజిని షేర్ చేస్తూ ఉఫ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. సో, దీనికి సమంత రియాక్ట్ కావడం విశేషం. ఆ నెటిజన్‌కి యూ లవ్ అంటూ పేర్కొంది. ప్రస్తుతం సమంత పోస్టు వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌ని మరింత ఆకట్టుకుంటోంది. ఎవరికీ తల వంచని యాటిట్యూడ్, తాను తగ్గేదే లేదని చెప్పే యాటిట్యూడ్‌తో ఆమె పంచుకున్న ఫోటోస్ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ఇక సినిమా విషయానికొస్తే సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమా చేసింది. బాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' కూడా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. సో, ఏడాది పాటు మూవీస్‌కి దూరంగా ఉంటానని ఆమె ప్రకటించింది. ప్రస్తుతం సమంత తన క్యాంపెయినింగ్స్‌తో అదరగొడుతోంది. రీ ఎంట్రీకి ఆమె ప్లాన్ చేస్తోందట. సోషల్ మీడియాలో ఆమె సందడి చూస్తుంటే ఆమె వరుసగా మరి సినిమాలో అవకాశం దక్కించుకోవడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. సో, నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఆమెను మయోసైటిస్ వెంటాడుతోంది. వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ తాను మానసికంగా, శారీరకంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది సామ్. ఇలా సోషల్ మీడియాలో అభిమానులకి మంటలు రేపుతూ అదిరిపోయే అందాల ప్రదర్శన చేస్తోంది సమంత.